సింపుల్ వేలో పప్పుచారు చేసి చూపిస్తారండి, చూద్దాం. ముందుగా కందిపప్పును నీట్గా వాష్ చేసి పెట్టుకోండి. దాంట్లోనే పసుపు, పచ్చిమిర్చి, ఒక 3 టమాటాలు, కొద్దిగా ఆయిల్, సాల్ట్ వేసి కుక్కర్ పెట్టేసుకోండి. కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ వచ్చాక దాంట్లో ఇప్పుడు కారం అండ్ చింతపండు నానబెట్టింది గుజ్జు దీంట్లో వేసాను. అటు ఇటు కలిపేసి మళ్ళీ పొయ్యి పైన కొంచెం వాటర్ పెట్టుకొని పెట్టేసుకోండి. కొంచెం కొంచెం వేడిగా ఉడకాలి. అటు ఇటు మీకు కావాల్సిన వాటర్ యాడ్ చేసేసుకోండి. పక్కన తాలింపు వేసేసుకోవడమే. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు వేసుకోండి. చాలా బాగుంటుంది. దీంట్లో ఒక టిప్ ఏంటంటే ఇంగువ కూడా యాడ్ చేయండి. నేను క్లిప్ తీయడం మర్చిపోయాను అనుకుంటాను. యాడ్ చేసి దాంట్లో మన పప్పు దీంట్లో యాడ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఏదైనా ఫ్రై చేసుకుంటే మాత్రం ఒక్కసారి ఇలా పప్పుచారు నార్త్ స్టైల్లో ట్రై చేయండి. సింపుల్గా అండి. నా రెసిపీస్లో ఎక్కువ మసాలాస్